రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. గత కొంతకాలంగా కేసిరెడ్డి కిడ్నీలో స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నాడు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, మనం లిక్కర్ స్కామ్ కు సంబంధించి కేసు మనం చూసినట్లయితే దీంట్లో A1 నిందితుడిగా ఉన్నటువంటి కేసిరెడ్డి తనకి హెల్త్ బాగోలేదు కూడా గతంలో అనేక సార్లు సిట్ అధికారులను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే రీసెంట్ గా కూడా రిమాండ్ పూర్తయిన నేపథ్యంలో ఏసీబీ కోర్టుకి అతన్ని తరలించేటప్పుడు తనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలతో పాటు తన వ్యక్తిగత ఇబ్బందులు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో తనకి గత కొంతకాలంగా కూడా కేసిరెడ్డికి కిడ్నీలో స్టోన్స్ ఉండడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నట్లు కూడా జైలు అధికారులకు ఇటీవలనే చెప్పడం జరిగింది. దీంతో వెంటనే స్పందించినటువంటి విజయవాడ జిల్లా అధికారులు వెంటనే అతన్ని ఈ రోజు ఉదయం కొద్దిసేపటి క్రితం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే అతనికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అతనికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి పరీక్షలు ఏమున్నాయో అట్లాగే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని ఏవైతే అతను చెప్తున్నాడో వాటన్నిటిపైన కూడా వైద్యులు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. వీటితో పాటు బీపీ అట్లాగే ఇతర ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వాటిపైన కూడా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే కేసిరెడ్డి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాడు. ఈ పరీక్షలన్నీ కూడా అక్కడ పూర్తయిన తర్వాత అతన్ని ఇమీడియట్ గా కూడా మళ్ళీ విజయవాడ జిల్లా జైలుకు తరలించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతానికైతే అంత ప్రమాదకరమైన ఆరోగ్య పరిస్థితులు అయితే ఏమీ లేవని కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులు చెప్పడం జరిగింది. రైట్, కేసిరెడ్డి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆరోగ్య పరిస్థితి, అలాగే కొన్ని వెసులుబాట్లు ఏమైనా కలిగించే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పటి వరకు అంటే వైద్యాధికారులు మాత్రం ఇప్పటి వరకు అతని ఆరోగ్యానికి సంబంధించి అయితే ప్రాథమికంగా వాళ్ళు చేసినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా పరీక్షలు చేయడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి నివేదిక కూడా ఇప్పటి వరకు అంటే పరీక్షలు పూర్తయిన తర్వాత ఆ నివేదికను సిట్ అధికారులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత సిట్ అధికారులు దీన్ని అంటే అతని ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఏమైనా తీవ్రతరంగానే లేదంటే కొంచెం విషమంగా ఉంటే పరిస్థితులు ఏమైనా కనబడితే మాత్రం ఖచ్చితంగా అది కోర్టులో ఆ నివేదికను కూడా సిట్ అధికారులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికైతే అతని ఆరోగ్య పరిస్థితి అయితే కొంచెం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అతని అంటే కిడ్నీలో స్టోన్స్ తో అతను ముఖ్యంగా ప్రధానంగా అతను ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్పడం జరిగింది. జైలు అధికారులు కూడా ఇమీడియట్ గా అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి కారణం మెయిన్ ఏంటంటే గతంలో అతను హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అట్లాగే వాటితో పాటు ఈ కిడ్నీలో స్టోన్స్ అనేది కూడా అత్యంత కీలకంగా ఉన్నటువంటి సమస్యగా కూడా గుర్తించినటువంటి జిల్లా వైద్య అధికారులు అక్కడ ప్రాథమిక చికిత్స అందించేటువంటి వైద్య విభాగం కూడా ఉంటుంది. వాళ్ళు జైలు అధికారులు కూడా చెప్పడం జరిగింది. దీంతో ఈ రోజు ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పటివరకైతే ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ పరీక్షల అనంతరం కూడా అతన్ని మళ్ళా అంటే ఈ ప్రభుత్వ వైద్యాధికారులు ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా అతన్ని మళ్ళీ విజయవాడ జిల్లా జైలుకు షిఫ్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.